ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. మన సబ్‌స్క్రైబర్ చాలామంది పెట్టారు. కానీ మీకు ఐడియా ఉందో లేదో నేను 4 మంత్స్ బ్యాక్ ఈ వీడియో చేసిన 'ప్రభాస్ సార్' ఫోటోది. ఇదైతే బాగుంది. ఇందులో సాంగ్ కూడా చేంజ్ ఉంది. ఒకసారి చూద్దాం. మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి చూద్దాం. మన అవతారాలు చూసి అమ్మాయిలే మనం చూడలేదు. నీ దగ్గర పైసలు ఎంత ఉన్నారు? మస్తు పైసలు ఉన్నాయి. అయితే రండి స్టైల్ మారుదాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. ఇది 'నాని' మూవీ ఉంది కదా! మహేష్ బాబు సార్‌ది. అందులో సాంగ్ అయితే ఉంటది ఇది. మీరు డెఫినెట్‌లీ చూడగానే ఇంప్రెస్ అవుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను చెక్ చేసుకోండి. ఇంకోటి చెప్పాను మీకు స్టార్టింగ్‌లోనే 'ప్రభాస్ సార్' వీడియోది ఒకటి చేసిన. కానీ ఆ వీడియోకి అసలు రీచే రాలేదు. చాలామందికి నచ్చలేదు అనుకుంటా. కానీ ఆ బీజీఎం వేరే, ఆ స్టైల్ వేరే, ఈ స్టైల్ వేరే బాగుంటది. ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించింది వీడియో కింద ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. చాలా ఇంపార్టెంట్ ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను. యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఫస్టే యాడ్ చేసుకుందాం. కింద ప్లస్ సెకండ్ సంథింగ్ ఏదైనా ఒక రేషియో తీసుకుందాం. టెక్స్ట్‌లోకి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదైనా పెట్టుకోండి. పైన రోబోట్ రెగ్యులర్‌లోకి వెళ్ళి వ్యూ ఆల్‌లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి అండ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాకే వచ్చేద్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు అసలు మిస్సింగే రాదు. ఓకేనా? ఓకే. ఇందులో అయితే మనకు నేను ప్రాజెక్ట్ ఇచ్చిన దాంట్లో అయితే మీకైతే ఇలాగైతే ఉంటుంది యానిమేషన్. ఓకే. దీన్ని మీరు ఫుల్ స్క్రీన్‌లో పెట్టాలంటే నేను చెప్తాను. ఎందుకంటే చాలామందికి ఫోటో యానిమేషన్ ఫుల్ స్క్రీన్‌లో ఉంది కదా! ఓకే. అది కూడా చెప్తాను. మీరు చేసుకుందామని అనుకుంటే చెప్తాను. ఎండింగ్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే మనమైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్ చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ ఫోటో మన ఫోటోనే. ఓల్డ్ ఫోటో ఉంటే ఇంకా మంచిది. మీ చాయిస్ ఇది. ఒక ఫోటో యాడ్ చేస్తా. ఈ ఫోటో తీసుకున్న 5 సెకండ్ వరకు యాడ్ చేసి కిందికి తీసుకొద్దాం చెప్తాను. ఓకే. దీన్ని రొటేట్ చేస్తున్నా ఎందుకంటే లిరికల్ ఇలా ఉంది కాబట్టి. ఓకే. కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ ఈ షేప్ తీసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దీన్నైతే మనం 5 సెకండ్ వరకు పెట్టి దీన్ని కూడా కిందికి తీసుకొద్దాం. ఓకే. ఇక్కడ కలర్‌లోకి వెళ్ళి గ్రేడియంట్‌లోకి వెళ్ళి సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసి బ్లాక్ కలర్‌ని సెంటర్‌లో పెట్టుకోండి. ఈ వైట్ కలర్‌ని బ్లాక్ కలర్ చేసుకోండి. ఈ బ్లాక్ కలర్‌ని రిమూవ్ చేసేయండి. అంతే మనకు ఫోటో ఇలా కనిపిస్తది. ఇప్పుడు దీన్ని మనం ఒపాసిటీ తక్కువ చేద్దాం. ఓకే. లైట్‌గా కనిపిస్తది చాలు. రైట్. బాగా వచ్చింది. ఇప్పుడు ఫోటో చేంజ్ చేసుకోవచ్చు మీరు. కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. 1 బై 1 చేంజ్ చేసుకుంటారా? కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి చేసుకుంటారని కొంచెం చూసుకోండి. అన్ని గ్రూప్సే ఉన్నాయి. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పార్టికల్ వీడియో ఇస్తాను. ఈ పార్టికల్ వీడియో యాడ్ చేసే ముందు నేను ఫుల్ స్క్రీన్‌లో చెప్తా అని చెప్పాను కదా! లిరికల్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అదే చూసుకోండి. ఫోటోస్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ స్క్రీన్‌లోనే చేద్దామని అనుకుంటే ఒక 3Dకి ఈ ఆబ్జెక్ట్‌లోకి వెళ్ళండి. ఈ కెమెరా యాడ్ చేసుకోండి. దాని తర్వాత 5 సెకండ్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి కెమెరాని. ఓకే. కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనమైతే ఈ కట్ చేసిన దాంట్లో ఫస్ట్ పార్ట్ కెమెరా ఉంది కదా! అంటే లిరికల్ పోర్షన్‌ది దాన్ని తీసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్‌లోకి వెళ్ళి రొటేషన్‌లోకి వెళ్ళి 90 డిగ్రీస్ మైనస్ రొటేట్ చేసుకోండి. ఓకే. వచ్చేసిందా ఫుల్ స్క్రీన్‌లో. ఇప్పుడు మనం కింద ఫోటో అడ్జస్ట్‌మెంట్ చేసుకుందాం. మనకు నచ్చినట్టు. దాంతోపాటు ఆ షేప్‌ని రొటేట్ చేసుకుందాం 90 డిగ్రీస్. ఓకే. రైట్. చూడండి వచ్చేసింది. ఇప్పుడు పార్టికల్ వీడియో నేను ఇచ్చాను కదా! దాన్ని తీసుకొని రొటేట్ 90 డిగ్రీస్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్‌లోకి వెళ్ళి లైటింగ్‌లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే మీ వీడియో రెడీ అయిపోతుంది. సేవ్ చేసుకోండి. జై హింద్.